యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. యెహోవా హస్తమే మన జీవితంలో మనం బలపరచబోతా ఉంది. ఎవరు నిన్ను బలపరచలేదా? ఎవరు నీకు సహాయం చేయలేదా? ఎవరు నీకు తోడుగా లేరా? ఎవరు నీకు అండగా లేరా? ఎవరు నీ మాట వినడం లేదా? ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా? అయితే యెహోవా హస్తము ఈ ఉదయకాలంలో నీ మీదకు దిగి రాబోతా ఉంది. ఆ దేవుని హస్తము నీ మీదకు ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను దీవెనగా మార్చడానికి, నీ ప్రతికూల పరిస్థితులని యేసు నామములో తొలగించడానికి ఆ దేవుని హస్తము ఈ ఉదయకాలం నీ కుటుంబంలోనికి, నీ మీదకు యెహోవా హస్తము దిగి వచ్చునుగాక. తండ్రి, మీ హస్తాన్ని చాపండి ప్రభు. ఇదిగో రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కొరచగాలేదు. అది నీ మీద పొడవుగా సాపబడి ఉన్నది. నిన్ను దీవించడానికి, నీ బాధలు తొలగించడానికి, నీ ఆర్థిక పరిస్థితులు తొలగించడానికి, నీ అప్పులు తొలగించడానికి, నీ నిందలు తొలగించడానికి, నీ ప్రతికూలతలు తొలగించడానికి, నువ్వు ఎదుర్కోలేని ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా తీసివేయడానికి యెహోవా హస్తము నీ కొరకు చాపబడి ఉన్నది. నీ కొరకు చాపబడి ఉన్నది. ఆయన హస్తము నిన్ను బలపరచబోతుంది. యెహోవా హస్తము ఏమంటే ఏలియాను బలపరిచి ఈ ఉదయకాలం మనల్ని బలపరచబోతున్న హస్తం. ఏలియా అనుకుంటున్నాడు, ఇంత మటుకు చాలు, నేను అందరికంటే గొప్పవాడిని కాదు. కానీ ఆ హస్తమే ఏలియాను బలపరిచింది. ఆ హస్తమే ఏలియాను పోషించింది. ఆ దేవుని హస్తమే అతని జీవితం నిలబడడానికి యెహోవా రోషాన్ని పుట్టించింది. నీ జీవితంలో నీ పరిస్థితులను మార్చే ఆ దేవుని హస్తం వైపు చూడు. మనుషుల వైపు ఎందుకు చూస్తావు? మానవుల వైపు ఎందుకు చూస్తావు? నిస్సహాయం వైపు ఎందుకు చూస్తావు? ఎవరు సహాయం చేస్తారని ఎందుకు చూస్తున్నావు? యెహోవా హస్తం వైపు చూడు. సర్వ సంపదలు ఆయన యొక్క గుప్తములై ఉన్నాయి. యెహోవా యొక్క ఐశ్వర్యం ఉంది, ఆయన ఇస్తాడు. ఆయన తన గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచబోతున్నాడు. చదవండి, చిన్న ప్రార్థన చేద్దాం. మేష ప్రార్థన చేస్తాం.